పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు పక్కన ఉన్న నర్సాపురం గ్రామం. గోదావరి నది నిండుగా ఎర్రగా పారుతోంది. ఆ సమయంలో గోదావరి వాసులకు గుర్తొచ్చేది ఒక్కటే, పులస చేప. నర్సాపురంలో రంగారావు అనే గుమస్తా ఉండేవాడు. ఆయనకి తిండి మీద ఉన్న ధ్యాస దేనిమీద ఉండదు. ముఖ్యంగా చేపల పులుసు అంటే పడి చస్తాడు. ఆయన భార్య సత్యవతి మహాగడుసు మరియు పరమ పొదుపరి. రూపాయి ఖర్చు పెట్టాలంటే 100 సార్లు ఆలోచిస్తుంది. రంగారావు నోరు కట్టుకుని బతకడానికి ప్రధాన కారణం సత్యవతి భయమే. వీరికి నాని అనే కొడుకు ఉన్నాడు. సాయంత్రం 6 గంటలకు బయట చినుకులు పడుతున్నాయి. రేడియోలో చిటపట చినుకులు పడుతూ ఉంటే అనే పాట వస్తోంది. రంగారావు వరండాలో కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. ఆంజనేయులు గొడుగు వేసుకుని వచ్చాడు. యారా రంగా, ఏం చేస్తున్నావు? వాతావరణం చూసావా ఎలా ఉందో? ఇలాంటి టైంలో వేడి వేడి అన్నంలో చేపల పులుసు కలుపుకొని తింటే అబ్బా! ఊరుకోరా ఆంజనేయులు, నాకు కూడా అలాగే ఉంది. కానీ ఏం చేయను, మా ఆవిడకి చెప్తే కూరగాయల రేట్లు మండిపోతున్నాయి. ఇప్పుడు చేపలేంటి అని చీపురు తిరగేస్తుంది. అలా భయపడితే ఎలారా? ఇది పులసల సీజను. గోదావరికి వరద వచ్చింది. ఇప్పుడు పులస తినకపోతే మళ్ళీ ఏడాది ఆగాలి. మన ఊరి సంతలో ఈరోజు ఫ్రెష్ పులసలు వచ్చాయట. రేటు ఎక్కువే కానీ రుచి అదిరిపోద్ది. నిజంగానా? పులస వచ్చిందా? రంగారావు నోట్లో నీళ్లు ఊరాయి. కానీ సరస్వతి ఒప్పుకోదురా. పులస అంటే వేలలో ఉంటుంది రేటు. నేను అంత ఖర్చు పెడితే నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తుంది. నీకు తెలివి లేదు. రేటు తక్కువని చెప్పి కొనాలి. ఏదో తెలిసిన వాడి దగ్గర చౌకగా కొట్టేశాను అని చెప్పు. మిగతా డబ్బులు నేను సరుతాను. నాకు కూడా ఓ మొక్క వేద్దు గాని. ఐడియా బాగుందిరా. సరే, రేపొద్దున్నే సంతకు వెళ్దాం. సత్యవతికి ఆఫీస్ పని అని చెప్తా. లోపల నుంచి సత్యవతి వచ్చింది. చేతిలో ఉల్లిపాయ పకోడీలు ఉన్నాయి. ఏవండి, ఇదిగోండి పకోడీలు. ఏంటి గుసగుసలు? ఏం లేదు సత్యవతి, రేపు ఆఫీస్లో ఆడిట్ ఉంది. త్వరగా వెళ్ళాలి అని చెప్తున్నా. ఆఫీసు గోల ఇక్కడెందుకులేండి, తినండి. ఆంజనేయులు పకోడీలు తింటూ, వదినగారు పకోడీ బావుంది కాని రేపు రంగారావు గారు ఒక స్పెషల్ ఐటెం తెస్తానన్నారు. మీ చేతి వంట రుచి చూడాలని ఉంది అని బిస్కెట్ వేశాడు. ఏంటది? అదేలే, రేపు చెప్తాను. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు రంగారావు, ఆంజనేయులు పాలకొల్లు చేపల మార్కెట్కి వెళ్లారు. అక్కడ జనం కిటకిటలాడుతున్నారు. చేపల వాసన గుప్పమంటోంది. ఒక పెద్ద చేపల బుట్ట ముందు జనం గుమికూడి ఉన్నారు. అక్కడ వెండిలా మెరుస్తున్న పులస చేపలు ఉన్నాయి. రండి బాబూ రండి, గోదావరి పులస వండితే వాసన పక్కింటికి కాదు పక్క ఊరికి వెళ్తుంది. కేవలం 5,000 రూపాయలే. అమ్మో, 5,000? నా నెల జీతంలో సగం అది. తగ్గించవా? తగ్గించేది లేదండి, కావాలంటే తీసుకోండి, లేకపోతే పక్కకు జరగండి. ఆ వెనక ఉన్న అయ్యగారు 6,000 రూపాయలు ఇస్తానంటున్నారు. ఒరే రంగా, ఆలోచించకు. ఇది జాక్పాట్. ఇంత పెద్ద చేప మళ్ళీ దొరకదు. నా దగ్గర 2,000 ఉన్నాయి. నువ్వు 3,000 వెయ్యి, కొనేద్దాం. రంగారావు మనసులో పులస రుచి మెదిలింది. కళ్ళు మూసుకుని జేబులో నుంచి డబ్బులు తీసి ఇచ్చేశాడు. చేపను ఆశగా చేతిలోకి తీసుకున్నాడు. అమ్మయ్య, దొరికిందిరా. ఇప్పుడు దీన్ని ఇంటికి తీసుకెళ్ళి సత్యవతిని ఎలా ఒప్పించాలో. గుర్తుందిగా, రేటు 500 రూపాయలని చెప్పు. లేకపోతే నీకు డిన్నర్ కట్. అలాగే. రంగారావు ఇంటికి వచ్చాడు. చేతిలో సంచిలో నుంచి చేపతోక బయటకు కనిపిస్తోంది. సత్యవతి వరండాలో ఉంది. సత్యవతి, ఓ సత్యవతి, ఈరోజు నీకోసం ఏం తెచ్చానో చూడు. అదృష్టం అంటే మనదే. ఏంటండి అంత సంబరం? ఏం తెచ్చారు? మళ్ళీ ఏ పాత రేడియోనో కొన్నారా? కాదు, ఇదిగో సాక్షాత్తు గోదావరి పులస. మార్కెట్లో నా ఫ్రెండ్ ఒకడు తక్కువ రేటుకు ఇస్తుంటే వదలకుండా పట్టుకొచ్చా. సత్యవతి చేపను చూసి ఆశ్చర్యపోయింది. అమ్మో, ఇంత పెద్ద పులసా? ఇది చాలా రేటు ఉంటుంది కదా, ఎంత పెట్టారు? అదే చెప్పానుగా, నా ఫ్రెండ్ అని. వాడు కేవలం 500 రూపాయలకే ఇచ్చాడు. 500 రూపాయలకా? పులస 500కు వస్తుందా? చచ్చిన చేపమో, వాసన చూడండి. ఛా, బతికొన్న చేపే. వాడు అర్జెంటుగా ఊరు వెళ్తూ నా మీద అభిమానంతో ఇచ్చాడు. నువ్వు ఎక్కువ ఆలోచించకు. దీన్ని అద్భుతంగా ఉండాలి. ముక్క మెత్తబడకూడదు. పులుసు చిక్కగా ఉండాలి.
బెండకాయలు చింతపండు గుజ్జు దట్టించి వెయ్యి. మధ్యాహ్నం ఆంజనేయులు కూడా వస్తాడు. సరేలేండి, 500 రూపాయలే కదా అని సరిపెట్టుకుంటున్నా. లేకపోతే ఈ నెల బడ్జెట్ తలకిందులయ్యేది. సత్యవతి చేపను తీసుకుని వంటింట్లోకి వెళ్ళింది. రంగారావు హమ్మయ్య, గండం గడిచింది అని ఊపిరి పీల్చుకున్నాడు. సత్యవతి వంట మొదలుపెట్టింది. పల్లెటూరి పద్ధతిలో కట్టెల పొయ్యి మీద మట్టి పాత్ర పెట్టింది. చేపను శుభ్రం చేసి పెద్ద ముక్కలుగా కోసింది. చింతపండు రసం తీసి అందులో ఉప్పు, కారం, పసుపు వేసి కలిపింది. నూనెలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేయించి చేప ముక్కలను జాగ్రత్తగా పేర్చింది. పైన లేత బెండకాయ ముక్కలు వేసి చింతపండు పులుసు పోసింది. పులుసు మరుగుతుంటే ఆ వాసన ఇల్లంతా వ్యాపించింది. అది మెల్లగా వీధిలోకి కూడా వెళ్ళింది. రంగారావు హాల్లో కూర్చొని పేపర్ చదువుతున్నాడు. కాని మనసంతా వంటింట్లోనే ఉంది. ముక్కు ఎగబీలుస్తున్నాడు. అబ్బా, ఏం వాసనరా బాబు! సత్యవతి చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది. ఈరోజు ఒక పట్టు పట్టాల్సిందే. అంతలో ఆంజనేయులొచ్చాడు. రంగా, వాసన వీధి చివరి దాకా వస్తోందిరా. జనాలు ఎవరింట్లో పులస అని ఆరా తీస్తున్నారు. షష్! గట్టిగా అరవకు, దిష్టి తగులుతుంది. సత్యవతి బయటకొచ్చింది. ఏవండి, వంట అయిపోయింది. కాని పులుసు కదా, 1 గంటసేపు అలా ఉంచితేనే పులుసు ముక్కకి పడుతుంది. మధ్యాహ్నం 1 గంటకి భోజనం చేద్దాం. ఆ 1 గంట? సరేలే, ఆగుతాం. టేస్ట్ ముఖ్యం కదా. గడియారంలో 12 గంటల 30 నిమిషాలయ్యింది. రంగారావు, ఆంజనేయులు ఆకలితో ప్లేట్లు సిద్ధం చేసుకుంటున్నారు. సరిగ్గా అప్పుడే ఇంటి బయట బావగారు, అక్కయ్య ఉన్నారా అనే గొంతు వినిపించింది. రంగారావుకి ఆ గొంతు వినగానే గుండె గుబేల్మనిపించింది. అది సత్యవతి తమ్ముడు సింహాచలం. వాడితో పాటు వాడి భార్య, 2 పిల్లలు కూడా దిగారు. ఛీ, దీనమ్మ జీవితం. సరిగ్గా టైంకి చూసి వచ్చాడురా శనిగ్రహంగాడు. ఇప్పుడు నా పులస మొక్కలు గోవిందా. ఒరేయ్, వాడు అక్కడే కాదు, ఫ్యామిలీ ప్యాక్తో వచ్చాడు. మనకి మిగిలేది పులుసు చొక్కలే. సత్యవతి సంతోషంగా బయటకు వెళ్ళింది. తమ్ముడు, రారా, ఎంతకాలమైందిరా నిన్ను చూసి. రామ్మా, పిల్లలు రండి. అక్క, మేము తీర్థయాత్రలకు వెళ్తూ దారిలో భోజనానికి ఆగాం. హోటల్ ఎందుకులే, అక్క చేతి వంట తిని వెళ్దామని వచ్చాం. రంగారావు పైకి నవ్వుతూ లోపల ఏడుస్తూ, రండి బావగారు రండి. మీకోసమే అన్నట్టు ఈరోజే స్పెషల్ చేశాం. అవునా బావా, ఏం స్పెషల్? వాసన అదిరిపోతుంది. పులస చేపలా? అవునురా, మీ బావగారు ఇవాళే తెచ్చారు. మీ అదృష్టం బావుంది. అందరం కలిసి తిందాం. ఆంజనేయులు రంగారావు వైపు దీనంగా చూశాడు. ఆంజనేయులు అయిపోయిందిరా, మన పని అయిపోయింది అన్నట్టు సైగ చేశాడు. అందరూ భోజనానికి కూర్చున్నారు. చాపల మీద వరుసగా కూర్చున్నారు. సింహాచలం, అతని భార్య, పిల్లలు, ఆంజనేయులు, చివరిగా రంగారావు. సత్యవతి వడ్డిస్తోంది. ముందుగా సింహాచలంకి 2 పెద్ద చేప ముక్కలు, బెండకాయలు పులుసు వేసింది. అబ్బా అక్క, నీ చేతి వంట అమృతం. పులస పులుసు అంటే ఇలా ఉండాలి. పిల్లలకి కూడా ఒక్కో ముక్క వేసింది. సింహాచలం భార్యకు వేసింది. పాత్రలో ఉన్న ముక్కలు సగమైపోయాయి. రంగారావు గుండె వేగం పెరిగింది. ఆంజనేయులు వంతు వచ్చింది. వాడు మొహమాటం లేకుండా, వదినగారు, నాకు తలకాయ ముక్క అంటే ఇష్టం, అది వెయ్యండి అని అడిగి మరీ వేయించుకున్నాడు. ఇక చివరిగా రంగారావు. పాత్రలో అడుగున ఉన్న చిన్న తోక ముక్క, కొంచెం పులుసు మాత్రమే మిగిలాయి. ఏమండి, అయ్యో, ముక్కలు అయిపోయినట్టున్నాయి. పర్లేదులేండి, పులుసుందిగా. పులుసకి పులుసే రుచి. ఇదిగోండి, ఈ ముక్క సర్దుకోండి. పర్లేదు సత్యవతి, చుట్టాలు తింటే నేను తిన్నట్టే. రంగారావు పులుసుతో అన్నం కలుపుకొని తింటున్నాడు. ఎదురుగా సింహాచలం పెద్ద ముక్కని ముళ్ళు తీసి ఆనందంగా తింటున్నాడు. ఆ దృశ్యం చూసి రంగారావుకి కడుపు మండిపోతోంది. బావా, నువ్వు తినట్లేదేం? మొక్క కావాలా? నా దాంట్లో సగం ఇవ్వనా? వదిలే బావగారు, నాకు పులుసే ఇష్టం. మీరు తినండి. ఆంజనేయులు పక్కన కూర్చుని రంగారావుని చూసి నవ్వుతున్నాడు. 5,000 పెట్టి కొన్నావు, చివరికి తోక మొక్క మిగిలిందా? నీ రాత అంతేరా. నువ్వు నోరు మూసుకోరా. నువ్వు కూడా వాళ్ళతో పాటు కలిసి కుమ్మేశావు కదా. స్నేహితుడు అనుకున్నా.
భోజనమయ్యాక సింహాచలం, బావా, ఓ, పులస అద్భుతం. అయినా ఈ మధ్య పులసల రేటు బాగా పెరిగిపోయాయి కదా. కిందటి వారం మా ఊర్లో కిలో 6,000 చెప్పాడు. నువ్వు ఎంత కొన్నావు? రంగారావుకి చెమటలు పట్టాయి. సత్యవతి అక్కడే ఉంది. అది అది తెలిసిన వాడి దగ్గర చౌకగానే వచ్చిందిలే. చౌక అంటే ఎంత? ఓ 4,000 ఉంటుందా? సత్యవతి జోక్యం చేసుకుంది. అబ్బే, 4,000 కాదు తమ్ముడు. మీ బావగారు బేరగాడు. కేవలం 500 రూపాయలకే తెచ్చారు. సింహాచలం, అతని భార్య అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. 500 రూపాయలకా? అక్క, నిన్ను బావగారే ఫూల్ చేశారు. ఈ సైజు పులస ఈ సీజన్లో 5,000కి తక్కువ ఇవ్వడు. అది చచ్చినా సరే ఇవ్వడు. సత్యవతి రంగారావు వైపు సీరియస్గా చూసింది. రంగారావు దొరికిపోయిన దొంగలా నిలబడ్డాడు. ఏమండి, నిజం చెప్పండి, ఎంత పెట్టారు? 500ని అబద్ధం చెప్పారా? అది సత్యవతి, నీకు కోపం వస్తుందని 5,000 అని చెప్పలేక ఆంజనేయులు గాడు ఐడియా ఇస్తే. ఓహో, 5,000 రూపాయలా? అంటే నెల కిరాణా సరుకుల డబ్బు ఒక్క పూట కూరకి తగలేశారా? అందులోనూ మీకు ఒక్క ముక్క కూడా రాలేదు. ఇది అవసరమా? రంగారావు తల దించుకున్నాడు. చుట్టాలు వెళ్ళిపోయారు. సాయంత్రమైంది. రంగారావు వరండాలో దిగులుగా కూర్చున్నాడు. డబ్బు పోయింది, ముక్కా దక్కలేదు. పైగా అబద్ధమాడి దొరికిపోయాను అని బాధపడుతున్నాడు. సత్యవతి ఒక ప్లేటు పట్టుకుని వచ్చింది. అందులో 2 పెద్ద పులస ముక్కలు, వేడి అన్నం ఉన్నాయి. రంగారావు ఆశ్చర్యపోయాడు. సత్యవతి, ఇవెక్కడివి? మధ్యాహ్నం అయిపోయా అన్నావు కదా. మీరు ఎంత తిండిబోతులో, ఎంత అమాయకులో నాకు తెలియదా అండి? మీరు 5,000 రూపాయలు పెట్టుకొన్నారని నాకు వండేటప్పుడే అర్థమైంది. పులస అంత రేటు ఉంటుందని నాకు తెలుసు. మీరు నా భయం వల్ల అబద్ధం చెప్పారని కూడా తెలుసు. మరి ఈ ముక్కలు? చుట్టాలు వచ్చారు కదా అని నేను వడ్డించేటప్పుడు మీకోసం నాకోసం 2 మంచి ముక్కలు తీసి వంటింట్లో దాచిపెట్టాను. చుట్టాలకి మర్యాద చెయ్యాలి, కాని ఇంటి యజమానిని పస్తులుంచకూడదు కదా. తినండి. రంగారావుకి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. సత్యవతి, నువ్వు నిజంగా అన్నపూర్ణవే. నేను ఏదో భయపడి అబద్ధం చెప్పాను, కానీ నీకు అంతా తెలుసు. నన్ను క్షమించు. పర్లేదులేండి, కాని ఇంకోసారి ఆ ఆంజనేయులు గారి మాట వినకండి. ఆయన తిని వెళ్ళిపోయారు. మీరేమో ఇక్కడ ఆకలితో ఉన్నారు. రంగారావు నవ్వుతూ సత్యవతితో కలిసి ఆ పులస ముక్కల్ని ఆస్వాదిస్తూ తిన్నాడు. ఆ రుచిలో ప్రేమ కూడా కలిసింది. నీతి: ఇంట్లో వాళ్ల దగ్గర అబద్ధం చెప్తే అది ఎప్పుడో ఒకప్పుడు బయటపడుతుంది. నిజాయితీగా ఉంటేనే గౌరవం. ఇంకా అతిథి మర్యాద అంటారా? అతిథులకు పెట్టడం మంచిదే, కాని కుటుంబ సభ్యుల అవసరాలను కూడా గమనించాలి. భార్యాభర్తల బంధమనేది ఒకరి బలహీనతలను మరొకరు అర్థం చేసుకుని సర్దుకుపోవడమే నిజమైన దాంపత్యం. రామాపురం అనే ఆ పల్లెటూరులో ఊరి చివరన ఉన్న గుడిసెలో సీతమ్మ తన 10 ఏళ్ల కూతురు లల్లితో నివసిస్తోంది. వాళ్ళు పూలమ్ముకుని జీవనం సాగించేవారు. ఒకరోజు పక్కమీద ముడుచుకుని పడుకున్న లల్లి తల్లి అలికిడికి మెల్లగా కళ్ళు తెరిచింది. అమ్మా, లేచావా తల్లి? ఇంకా కాసేపు పడుకోమ్మా, చలిగా ఉంది అంది ప్రేమగా. వద్దులే అమ్మా, నువ్వు సంతకు వెళ్ళాలి కదా, నేను నీతో పాటే లేస్తాను. అమ్మా, ఈరోజైనా మన పూలు మంచి ధరకు అమ్ముడవుతాయా అమ్మా? అమ్ముడవ్వాలి తల్లి. దేవుడు మనల్ని కరుణించకపోతాడా? నువ్వు ముఖం కడుక్కో, నేను ఇంతలో గంజి కాస్తాను. ఆమె దినచర్య ఎప్పుడూ ఇంతే. తెల్లవారుజామున లేచి ఊరి చివరన ఉన్న జమీందార్ భూపతిగారి పూలతోటకు నడిచి వెళ్ళాలి. బుట్టెడు పూలు కొనుక్కురావాలి. వాటిని ఊరి సంతలో అమ్మాలి. సీతమ్మ లల్లిని ఇంట్లోనే ఉండమని చెప్పి బుట్ట పట్టుకుని సంతకు బయలుదేరింది. సంతలో జనం సందడిగా ఉన్నారు. సీతమ్మ ఒక మూలన తన పూలబుట్టతో కూర్చుంది. అటుగా వెళ్తున్న శేషయ్య అనే వ్యాపారి ఆమె బుట్టలోకి తొంగిచూశాడు. ఏందే సీతమ్మా, ఈ పూలు అప్పుడే వాడిపోయినట్టున్నాయి. వీటిని ఎవడుకుంటాడే? ఎగతాళిగా అన్నాడు. అయ్యగారు, ఉదయాన్నే కోసుకొచ్చాను పూలండి. ఎందుకో మరి గంటకే ఇలా అయిపోతున్నాయి. కాస్త దయచూడండి బాబూ అంటూ బ్రతిమిలాడింది. దయనా? వ్యాపారంలో దయకు చోటెక్కడిదే? సరేలే, పాపం పసిపిల్ల తల్లివి. ఓ ₹1 పారేస్తాను, ఇటు పడేయ్ అన్నాడు శేషయ్య నిర్లక్ష్యంగా. ₹1 రూపాయా?
కనీసం ₹1 అయినా ఇవ్వండి అయ్యగారు. ఇంటికి బియ్యం తీసుకెళ్ళాలి. అయితే అవే నీ నెత్తిన పెట్టుకో. ₹1/2 మించి ఒక్క పైసా కూడా ఎక్కువ ఇవ్వను. విసుగ్గా అనేసి శేషయ్య ముందుకు కదిలాడు. మిగతా వ్యాపారులు కూడా అదే మాట అన్నారు. గత్యంతరం లేక సీతమ్మ ఆ ₹1/2కే పూలన్నీ అమ్మేసింది. ఆ డబ్బుతో కాసిన్ని నూకలు, ఉప్పు కొనుక్కొని బరువెక్కిన హృదయంతో ఇంటికి నడిచింది. ఇంట్లో లల్లి తల్లి కోసం ఆశగా ఎదురుచూస్తోంది. తల్లి చేతిలో ఉన్న చిన్న సంచిని చూసి, అమ్మా, నాకోసం గాజులు తెచ్చావా అని అడిగింది. ఆ అమాయకపు ప్రశ్న సీతమ్మ గుండెను కోసింది. నవ్వుతూనే కన్నీళ్లను దాచుకుంది. ఈసారి సంతలో మన పూలన్నీ మంచి ధరకు అమ్ముడవుతాయి కదమ్మా. అప్పుడు నీకు రంగురంగుల గాజులు, ఇంకా రిబ్బన్లు అన్నీ కొనిస్తాను, సరేనా? ఆ వాడిపోయిన పూలలాగే తమ బతుకులు కూడా రోజురోజుకీ వాడిపోతున్నాయని ఆమెకు అనిపించింది. మరుసటి రోజు ఉదయం సీతమ్మ మళ్లీ జమీందార్ భూపతిగారి పూలతోటకు బయలుదేరింది. లల్లి కూడా తల్లి వెనకే నడిచింది. భూపతి ముఖ్యంగా పరస్త్రీ వ్యామోహం ఉన్నవాడు. భర్త చనిపోయిన సీతమ్మ మీద అతని కన్ను ఎప్పటినుండో ఉంది. తోటలో వాళ్ళిద్దరినీ చూడగానే అతని కళ్ళు పాములా మెరిశాయి. ఓహో, వచ్చావా సీత? ఏమొచ్చావు? అయ్యగారు, పూల కోసం వచ్చానండి. పూల కోసమా? నీ దగ్గర డబ్బులున్నాయా అసలు? ఉన్నాయండి. భూపతి చూపులు ఆమెను అసహ్యంగా తాకుతున్నాయి. లల్లి భయంతో తల్లి వెనక్కి దాక్కుంది. చూడు సీత, రోజు ఈ చిల్లర కోసం ఎందుకే ఇంత కష్టపడతావు? నీ బతుకేంటి? ఈ పూలమ్మడమేంటి? నీకు మొగుళ్ళేడు, ఒంటరి దానివి. అనవసరంగా ఈ పిల్లను పట్టుకుని వేలాడుతున్నావు. దాని పోషణ నీకు భారమే కదా. సీతమ్మకు అతని మాటల్లోని దురుద్దేశం అర్థమవుతోంది. అయ్యగారు, పూలు ఇప్పిస్తే వెళ్ళిపోతాను. నేనొక మంచి మాట చెప్తాను విను. ఈ పిల్లను ఎక్కడైనా అనాథాశ్రమంలో పడేసి నా దగ్గరకు వచ్చేయి. నా భవంతిలో నిన్ను పూల్లో పెట్టి చూసుకుంటాను. నీ బతుకు రాణిలా ఉంటుంది. ఆలోచించుకో. ఆ మాటలు సీతమ్మ చెవుల్లో సీసంలా కాగాయి. ఆమె రక్తం ఉడికిపోయింది. ఆ కళ్లల్లోని కోపం చూసి భూపతి ఒక్క క్షణం అదిరాడు. ఛీ, నీచుడా! నీ భవంతిలో రాణిలా బతుకమంటున్నావా? మొగుడు లేకపోతే ఆడదానికి ఆత్మాభిమానం ఉండదని అనుకున్నావా? నా కూతురు నా ప్రాణం. అది నాకు భారం కాదు, నా బలం. నీ సంపద, నీ నగలు నా కాలి గోటికి కూడా సరిపోవు. కష్టపడి గంజి తాగి బతుకుతాను కాని నీలాంటి వాడి నీడ కూడా నా మీద పడనియను. ఆమెలోని ఆ ధైర్యాన్ని చూసి భూపతి నిర్ఘాంతపోయాడు. చుట్టూ ఉన్న పనివాళ్లు కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఎంత పొగరే నీకు! నా ముందేనా నీ ప్రతాపం? నిన్ను ఈ ఊరిలో బతకనివ్వను. ఏం చేసుకుంటావో చేసుకో, నా దారి నాకుంది అని తీవ్రంగా పలికి లల్లిని తీసుకుని అక్కడ్నుండి వేగంగా గుడిసెకు చేరే వరకు ఆమె ఆగలేదు. లోపలికి వచ్చాక అక్కడే కుప్పకూలిపోయింది. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావ్? ఆ జమీందారు ఏమన్నాడు? ఏమీ లేదు తల్లి, మనం ఇక ఆ నీచుడి దగ్గరికి వెళ్ళకూడదు. మరి పూలెల్లా అమ్మా, మనం ఎలా బతుకుతాం? లల్లి అమాయకంగా అడిగింది. ఆ ప్రశ్నకు సీతమ్మ దగ్గర సమాధానం లేదు. అప్పుడే లల్లికి ఒక ఆలోచన వచ్చింది. అమ్మా, మనం అడవికి వెళ్దాం. మా నాన్న చెప్పేవాడు కదా, అడవిలో రంగురంగుల పూలుంటాయని. మనం వాటిని ఏరుకొచ్చి అమ్ముకుందాం, ఎవరినీ అడగక్కరలేదు అంది ఉత్సాహంగా. కూతురి మాటలు సీతమ్మకు ఒక దారి చూపించాయి. అడవి ప్రమాదకరమైందే, కాని ఆత్మాభిమానాన్ని చంపుకుని బతకడం కన్నా ఆ ప్రమాదమే మేలనిపించింది. సరే తల్లి, రేపే మనం అడవికి వెళ్దాం అంది ఒక నిశ్చయంతో. మరుసటి ఉదయం సూర్యుడు ఉదయించక ముందే తల్లి కూతుళ్ళిద్దరూ ఒక చిన్న బుట్ట, కాస్త గంజి మూట కట్టుకుని అడవికి బయలుదేరారు. ఊరి పొలిమేరలు దాటి అడవిలోకి అడుగుపెట్టగానే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దట్టమైన చెట్లు, పక్షుల కిలకిలలు, తెలియని జంతువుల అరుపులు వాళ్లకు కొత్తగా, కాస్త భయంగా ఉన్నాయి. అమ్మా, నాకు భయంగా ఉంది. భయపడుకు తల్లి, నేనున్నానుగా. మనం దేవుడి మీద భారం వేసి ముందుకు వెళ్దాం అంటూ కూతురికి ధైర్యం చెప్పింది సీతమ్మ. వాళ్లు నెమ్మదిగా ముందుకు నడుస్తున్నారు. అందమైన పూల కోసం వాళ్ల కళ్ళు వెతుకుతున్నాయి. కాని ఎక్కడా వాళ్లకి పెద్దగా పూల మొక్కలు కనిపించలేదు. కొంత దూరం వెళ్ళాక పొదల చాటు నుండి ఒక భయంకరమైన గర్జన వినిపించింది. అది ఒక సింహం గర్జన. అది ఒక జింకను వేటాడుతోంది. ఆ దృశ్యం చూసి తల్లి కూతుళ్ళిద్దరూ
ప్రాణాలు అరచేతిలో పట్టుకున్నారు. సింహం తన వేటను నోటకరుచుకుని వెళ్ళిపోయే వరకు శ్వాస బిగపట్టి అక్కడే ఉండిపోయారు. లల్లి భయం నుండి తేరుకున్నాక, అమ్మా వద్దు, మనం ఇంటికి వెళ్ళిపోదాం, నాకు చాలా భయంగా ఉంది. సరే తల్లి, వెళ్ళిపోదాం, ఏడవకు అంటూ సీతమ్మ కూతుర్ని ఓదార్చి వెనుదిరగబోయింది. అప్పుడే రాళ్ల మధ్యలో వాళ్లకు అద్భుతం కనిపించింది. 3 చిన్న మొక్కలు పక్కపక్కనే ఉన్నాయి. వాటి చుట్టూ ఒక వింతైన కాంతి ఉన్నట్లు అనిపించింది. ఒకటి నిండైన ఎర్ర గులాబీ మొక్క. దాని పువ్వులు ఎర్రగా తాజాగా ఉన్నాయి. వాటి పరిమళం ఉత్సాహాన్ని నింపుతోంది. రెండోది ఆకాశం రంగులో ఉన్న నీలి పువ్వుల మొక్క. అలాంటి పువ్వును వాళ్ళు జీవితంలో ఎప్పుడూ చూడలేదు. మూడోది వాడిపోయి నల్లగా నిర్జీవంగా మారిన ఒక మొక్క. దాని ఆకులు పువ్వులు జీవం లేకుండా వేలాడుతున్నాయి. లల్లి ఆ నల్ల మొక్కను చూసి జాలిపడింది. దాని దగ్గరకు వెళ్ళి, అమ్మా చూడు, ఈ 2 మొక్కలు ఎంత బావున్నాయో, కాని పాపం ఈ మొక్క చచ్చిపోతోంది. మనం దీన్ని కూడా మనతో తీసుకెళ్దామా? దానికి రోజు నీళ్లు పోసి బతికిద్దాం, ప్లీజ్ అమ్మా అని అడిగింది కళ్ళల్లో జాలితో. సరే తల్లి, నీ ఇష్టం అంది. ఆ 3 మొక్కలను తమ బుట్టలో పెట్టుకుని సంతోషంగా ఇంటికి బయలుదేరారు. ఆ మొక్కల రూపంలో తమ జీవితాలను మార్చే అద్భుతం తమతో వస్తోందని వాళ్ళు ఊహించలేదు. ఇంటికి వచ్చాక లల్లి ఆ 3 మొక్కలను పెరట్లో ఒక సురక్షితమైన చోట పక్కపక్కనే నాటింది. వాటికి రోజూ నీళ్లు పోయడం, వాటితో మాట్లాడడం లల్లీకి ఇష్టమైన పనిగా మారింది. ముఖ్యంగా ఆ నల్ల మొక్కపైనే దాని శ్రద్ధంతా. దానికి ఎక్కువ నీళ్లు పోస్తూ, నువ్వేం భయపడకు, నువ్వు ఒంటరిదానివి కాదు, నేనున్నాను, నిన్ను మళ్ళీ అందంగా బలంగా చేస్తాను అని రోజూ చెప్తూ ఉండేది. లల్లీ నిస్వార్థమైన ప్రేమకు ఆ నల్ల మొక్కలో కూడా మెల్లగా చలనం రావడం మొదలైంది. ఒక పౌర్ణమి రాత్రి ఆకాశంలో చంద్రుడు నిండుగా ప్రకాశిస్తున్నాడు. పెరట్లో చల్లని గాలి వీస్తోంది. అన్నం తిన్నాక లల్లి ఆ మొక్కల దగ్గరే చాప వేసుకుని పడుకుంది. అర్ధరాత్రి సమయంలో ఆ మొక్కల నుండి చిన్నగా మధురమైన స్వరాలు వినిపించడం మొదలైంది. ఎర్రగులాబీ మొక్క, చెల్లి కృష్ణవేణి, ఇంకా నీ దిగులు పోలేదా? ఈ బాలిక ప్రేమ చూస్తుంటే నాకెంతో ఆశగా ఉంది. నిజమే రాధా, నాకు ఈ పాప దయ, నిస్వార్థమైన సేవ చూస్తుంటే మన శాప విమోచన కాలం దగ్గర పడిందనిపిస్తోంది. నా ఆశ ఎప్పుడూ చచ్చిపోయింది నీలిమా. నా ఈ నల్లని అందవిహీనమైన రూపాన్ని చూసి ఎవరు ఇష్టపడతారు? ఈ పాప జాలి చూపిస్తోంది, అంతే. త్వరలోనే నన్ను పెకిలించి పారేస్తుంది. దాని గొంతులో అంతులేని విషాదముంది. ఆ మాటలు నిద్రమత్తులో ఉన్న లల్లి చెవిన పడ్డాయి. ఆమె కళ్ళు తెరిచింది. చుట్టూ చూసింది. ఎవరూ లేరు. మళ్ళీ ఆ గొంతులు వినిపించాయి. అవి మొక్కల నుండే వస్తున్నాయని గ్రహించి ఆమెకు భయం బదులు ఆశ్చర్యం, కుతూహలం కలిగాయి. ఎవరి మీరు? మాట్లాడుకుంటున్నారా అని అడిగింది అమాయకంగా. ఆ 3 మొక్కలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. వాటి మాటలు ఆగిపోయాయి. బాలిక, నువ్వు నువ్వు మమ్మల్ని విన్నావా? అవును, విన్నాను. మీ పేర్లు రాధా, నీలిమ, కృష్ణవేణి కదా. మీరెందుకు బాధపడుతున్నారు? కుతూహలంగా అడిగింది లల్లి. ఆ మాటలకు సీతమ్మ కూడా బయటకొచ్చింది. మాట్లాడే మొక్కలను చూసి మొదట భయంతో నోట మాట రాలేదు. కాని వాటి గొంతులోని ఆర్ద్రతను, లల్లి వాటితో ధైర్యంగా మాట్లాడడం చూసి నెమ్మదిగా తేరుకొని వాళ్ల దగ్గరికి వచ్చింది. అప్పుడు ఎర్రగులాబీ మొక్క తన కథ చెప్పడం మొదలుపెట్టింది. అమ్మా బాలిక, భయపడకండి. మేము మీకు హాని చేయడానికి రాలేదు. మేము సాధారణ మొక్కలం కాదు. గంధర్వలోకంలో విహరించే గంధర్వ కన్యలం. నా పేరు రాధ. ఈ నీలి పువ్వుల చెల్లి పేరు నీలిమ. ఈ నల్ల మొక్క నా చిన్న చెల్లి కృష్ణవేణి. ఒకప్పుడు మా గానంతో, నాట్యంతో ముల్లోకాలను ఆనందపరిచేవాళ్లం. మా సౌందర్యం, మా విద్యల పట్ల మాకు గర్వం పెరిగింది. నీలిమ అందుకుని, ఒకనాడు మేము హిమాలయాల్లో విహరిస్తూ అక్కడ తపస్సు చేసుకుంటున్న దుర్వాస మహామునిని చూశాము. మా అల్లరితో, గర్వంతో ఆయన తపస్సును భంగం చేశాము. ఆయన గ్రహించి, మీ సౌందర్యంపై మీకు గర్వం ఎక్కువైంది. మీరు భూలోకంలో అందవిహీనమైన నిస్సహాయమైన మొక్కలుగా పడి ఉండండి. మీ గర్వం అణిగిపోయి పరోపకార గుణం మీలో ఎప్పుడు మేల్కొంటుందో, ఎప్పుడైతే నిస్వార్థమైన ప్రేమ, దయ ఉన్న ఒక మానవుడు మిమ్మల్ని చేరదీసి
మీ ద్వారా లోకోపకారం చేస్తాడో అప్పుడే మీకు శాప విమోచనం కలుగుతుంది అని శపించారు. అప్పటి నుండి ఈ అడవిలో ఎవరికంటా పడకుండా పడి ఉన్నాము. ఆ మాటలు విని సీతమ్మ, లల్లి ఆశ్చర్యపోయారు. వాళ్ల కళ్లల్లో జాలి నిండింది. అయ్యో, ఎంత కష్టం వచ్చింది మీకు. మరి మేము మీకు ఎలా సహాయం చేయగలం? మా వల్ల ఏమవుతుంది? అమ్మా, మాలో ఒక్కో పువ్వుకు ఒక్కో శక్తి ఉంది. రాధా పూయించే ఈ ఎర్ర గులాబీ మనుషుల్లోని నిరాశను పోగొట్టి సంతోషాన్ని నింపుతుంది. నీలిమ పూయించే ఈ నీలి పువ్వులు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. నేను నల్ల గులాబీని, ఎదుటివారిలోని దుఃఖాన్ని, బాధను, పశ్చాత్తాపాన్ని పోగొడతాను. మీరు ఈ పువ్వులను డబ్బుకు ఆశపడకుండా నిజంగా అవసరమైన వారికి సహాయం చేయడానికి వాడాలి. అలా 100 మనుషులకు మీరు నిస్వార్థంగా సహాయం చేసిన రోజు మాకు శాప విమోచనం కలుగుతుంది అని ముగించాయి ఆ గంధర్వ కన్యలు. ఆ మరుసటి రోజు నుండి సీతమ్మ, లల్లి జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. లల్లి ప్రేమగా చూసుకోవడంతో కృష్ణవేణి మొక్క కూడా పచ్చని చిగురు వేసి ఒక అందమైన నల్లని మొగ్గ తొడిగింది. సీతమ్మ ఆ 3 రకాల పువ్వులను ఒక చిన్న బుట్టలో పెట్టుకుని సంతకు బయలుదేరింది. ఆ పువ్వులు రోజంతా తాజాగా అద్భుతమైన సువాసనతో ఉన్నాయి. ఏవమ్మా సీతమ్మా, ఈ పూలెక్కడివి? భలే మెరిసిపోతున్నాయి. అడవిలో దొరికాయండి. సరే, ఎంతకిస్తావు? అయ్యా, నేను వ్యాపారులకు అమ్మనండి. ఆమె మాటలకు వ్యాపారులు ఆశ్చర్యపోయారు. ఆ రోజు సంతలో ఒక తల్లి తన పిల్లాడు రోజుల తరబడి జ్వరంతో బాధపడుతున్నాడని ఏడుస్తోంది. ఎంతమంది వైద్యులకు చూపించినా జ్వరం తగ్గడం లేదు బాబు. నా బిడ్డ నాకు దక్కడేమో అని విలపిస్తోంది. సీతమ్మ వెంటనే ఆమె దగ్గరికి వెళ్లి ఒక నీలి పువ్వును చేతిలో పెట్టింది. అమ్మా, దిగులు పడకు. ఈ పువ్వును నీ కొడుకు దిండు కింద పెట్టు. ఆ దేవుడు అంతా మంచే చేస్తాడు అంది. డబ్బులు అని అడిగింది ఆ తల్లి. డబ్బులొద్దు తల్లి, నీ బిడ్డ ఆరోగ్యంగా ఉంటే చాలు అని చెప్పి సీతమ్మ ముందుకు సాగింది. మరుసటి వారం సంతలో ఆ తల్లి తన కొడుకుతో పాటు వచ్చి, అమ్మా, నువ్వు దేవతవు. ఈ పువ్వు పెట్టిన మరుసటి రోజే నా కొడుకు జ్వరం తగ్గిపోయింది. ఇప్పుడు ఆరోగ్యంగా ఆడుకుంటున్నాడు. ఈ వార్త ఊరంతా పాకింది. అలాగే అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఒక రైతుకు ఎర్ర గులాబీని ఇచ్చి అతనిలో ధైర్యాన్ని, ఆశను నింపారు. వాళ్ళు ఏమీ ఆశించకుండా తమ పువ్వులతో ప్రజలకు సహాయం చేయసాగారు. వాళ్ల గుడిసె ముందు రోజూ జనం బారులు తీరేవారు. వాళ్ల కీర్తి ఊరంతా వ్యాపించింది. ప్రజలు వాళ్లకు కృతజ్ఞతగా ఇచ్చిన ధనంతో, ధాన్యంతో వాళ్ల పేదరికం కూడా పూర్తిగా తొలగిపోయింది. ఒకరోజు రాత్రి ఆకాశం నుండి ఒక దివ్యమైన కాంతిపుంజం నేరుగా వాళ్ల పెరట్లోని ఆ 3 మొక్కల మీద పడింది. ఆ కాంతి నుండి 3 అందమైన గంధర్వ కన్యలు బయటికి వచ్చారు. రాధ, నీలిమ, కృష్ణవేణి తమ నిజ స్వరూపంలో దేవకన్యల్లా ప్రకాశిస్తున్నారు. తల్లి సీతమ్మ, నీ కూతురు లల్లి చూపిన నిస్వార్థమైన ప్రేమ, మీ ఇద్దరి దయాగుణం వలన మాకు శాప విమోచనం కలిగించాయి. మీకు మా కృతజ్ఞతలు ఎలా తెలుపుకోవాలో కూడా తెలియడం లేదు అన్నారు 3 ఒక్కసారిగా. అయ్యో దేవకన్యలారా, మీరే మా జీవితాలనే మార్చారు. ఆకలితో అలమటిస్తున్న మాకు దారి చూపించారు. మేమే మీకు జీవితాంతం రుణపడి ఉంటాం. గంధర్వ కన్యలు సీతమ్మ, లల్లీను ఆశీర్వదించి వాళ్లకు కొన్ని బంగారు నాణాలను బహుమతిగా ఇచ్చి ఆకాశంలోకి ఎగిరి తమ లోకానికి వెళ్ళిపోయారు. తెల్లారేసరికి ఆ 3 మాయా మొక్కల స్థానంలో సాధారణమైన అందమైన గులాబీ, చామంతి, మల్లెపూల మొక్కలు ఉన్నాయి. కాని అవి ప్రసాదించిన కీర్తి, సంతోషం, సంపద సీతమ్మ, లల్లి జీవితాల్లో శాశ్వతంగా నిలిచిపోయాయి. నీతి: నిస్వార్థమైన ప్రేమ, దయ, పరోపకార గుణం ఎల్లప్పుడూ అద్భుతాలనే ఇస్తుంది. మంచితనానికి దైవం ఎప్పుడూ తోడుంటుంది.